హలో అండి, అందరికీ నమస్తే. కూరకు సొట్ట పెట్టకుండా కడుపు నిండా తినేయాలి అంటే ఇలా ఒకసారి గుడ్డు టొమాటో కర్రీ అయితే ట్రై చేసి చూడండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటోస్ అండి. అలాగే మనం ఒక పక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచి పెట్టేసుకుందాం. మనం కర్రీకి కావాల్సినట్టు ఆనియన్స్, టొమాటోస్ అయితే తీసుకోవచ్చు. ఒక పక్క గుడ్లు ఉడుకుతున్నాయండి. ఇప్పుడైతే మనం పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉడుం వేసిన తర్వాత అది వేగాలి. వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అయితే వేసేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము మంచిగా కుక్ అవడానికి సాల్ట్ అయితే కొంచెం మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాము. ఇదంతా బాగా వేగాలండి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన వెళ్ళేంత వరకు వేగాలి. అలాగే ఆనియన్స్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. సాల్ట్ వేసి బాగా వేయించాం కదా. ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకుందాం. ఈ పసుపు వల్ల వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేసుకుందాం. ఈ టొమాటోస్ అనేది ఇందులో బాగా ఉడికిపోవాలండి. ఇందులో వాటర్ లేకుండానే మనము కర్రీ అయితే చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ టొమాటోస్ అనేది కుక్ అవ్వడానికి మనం మూత పెట్టి అయితే ఉడికించుకుందాం. దానికంటే ముందు మనము సాల్ట్ లైట్గా వేసుకున్నాం కదా, సో సరిపడే సాల్ట్ అనేది ఇక్కడ వేసేసుకుందాం. దీని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసాము. మీరు తినే కారం బట్టి యాడ్ చేసుకోండి. ఇదంతా చక్కగా ఒకసారి కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టామంటే పసుపు ఇవన్నీ వేసాం కాబట్టి మంచిగా వాటర్ రిలీజ్ అయ్యేసి కుక్ అయిపోద్ది. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఇక్కడ మీకు తగినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. మంచిగా ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఇలానే ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి ఉడికించుకుంటూ ఉంటే మంచిగా అయితే కుక్ అయిపోద్ది. అలాగే మనము టొమాటోస్ కొంచెం పెద్ద పెద్దగా ఉంటే స్మాష్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ కూడా రిలీజ్ అవుతున్న టైంలో మనం అయితే ఎగ్స్ ఒక్కొక్కటిగా వేసేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ అండి, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఏం కర్రీ చేసుకోవాలి, కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా అయితే ఎగ్స్ ఉన్నప్పుడు మనం ఎగ్స్తో అయితే చేసేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఎగ్స్ వేసేసిన తర్వాత కాసేపు మూత పెట్టేయాలి. ఈ మసాలా అనేది ఎగ్స్కి కొంచెం బాగా పడుతుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత